ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసిన గోంగూర ఇప్పుడు మనము గరం మసాలా వేస్తున్నాం తగినంత. ఓకేనా, మనం ఆల్రెడీ చూపించిన హాయ్ అండి. మనం ఇప్పుడు గోంగూర బోటి చేయబోతున్నాము. నాన్ వెజిటేరియన్ గోంగూర ఆకులు, పుంటి కూర కూడా అంటారు. కొన్ని ఉల్లిగడ్డలు వేయించాలి. ఇది బోటి అండి. దీన్ని వాటర్లో వేసినాము. ఇది తీసుకున్నప్పుడే కట్ చేసుకొని తీసుకొని రావాలి. తర్వాత దీన్ని వాటర్లో వేసి వేడి చేయాలి. ఉప్పు పసుపు వేయాలి. దీంట్లో ఏమేమి ఉన్నాయండి? సాజీరా చెక్క, చెక్క, లవంగ, ధనియాలు అవన్నీ వేసి మిక్స్ పట్టి పౌడర్ వేయాలి. ఓకేనా. ఇది వేయించిన ఉల్లిగడ్డ అండి. మిక్సీకి వేసాము గ్రేవీ రానికి, చారులాగా టేస్టీగా రానికి ఇది యూజ్ చేస్తాము. ఇదండి వేడి చేసిన తర్వాత మనం కొన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్. ఇది బోటి. కారం కలుపుకోవాలి ముందే, ఉప్పు వేసుకోవాలి, అల్లం పేస్ట్, పసుపు అంతా ఒకసారి మిక్స్ చేసేయాలి. అన్నీ కలపాలి, అంతా అంటుకోవాలి కూరకి. ఉప్పు, కారము, అల్లుల్లి పేస్ట్, పసుపు. కంటైనర్ పెట్టాలి, దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనకు తెలిసిన విషయమే. ఆయిల్ మంచిగా వేసుకోండి. ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ పేస్ట్ చేసాము. ఉల్లిగడ్డ పేస్ట్ మిక్సీలో వేసిన పేస్ట్ తీసుకొచ్చి వేయాలి. కొంచెం కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి తగినంత. పసుపు కలర్ వచ్చేదాకా గోలించాలి, గోల్డ్ కలర్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బోటిని వేసుకుంటున్నాము ఉల్లిగడ్డ ఆయిల్లో. ఓకేనా, మంచి నిదానంగా వేయండి, టెన్షన్ పడద్దు. కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. మూత పెట్టి కాసేపు 5 minutes వేడెక్కాలి. ఇలా ఉడకాలి, పచ్చళ్ళన్నీ ఉడకాలి. కొంచెం కలుపుకోండి, కొంచెం మాడిపోతుంది. ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసిన గోంగూర బోటిలో కలపాలి. గోంగూర బోటి మనం చేసేది గోంగూర బోటి. మిక్సీ చేయాలి, ఒకసారి కలపాలి. ఇది అయిన తర్వాత ఎంతసేపు ఉడకబెట్టాలి? అరగంట ఉడకబెట్టాలి. అరగంట. ఇప్పుడు మనము గరం మసాలా వేస్తున్నాం తగినంత. ఓకేనా, మనం ఆల్రెడీ చూపించిన అది కదా వేసి మిక్స్ చేసినాం, అదంతా వేయకూడదు. కొంచెం మిక్సీ చేసుకొని కొంచెం అంత చిటికడంతా వేసుకోవాలి.